శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా అంటూ ఉంటారు, బిడ్డ, నువ్వు అడిగింది ఈరోజు నీకు ఇవ్వబోతున్నానమ్మా. వెంటనే నన్ను తాకి నేను చెప్పేది విను. ఎందుకంటే ఒక అదృష్టం నీ కోసం కాచుకొని కూర్చుంది. ఈ గురువారం రోజు నీ సాయి చెప్పేది విను తల్లి, తప్పకుండా ఆనందిస్తావు అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు తన బిడ్డల కోసం ఈ గురువారం రోజు ఒక గొప్ప అదృష్టాన్ని అందించబోతూ ఉన్నానని అంటూ ఉన్నారు. ఆ అదృష్టాన్ని స్వయంగా బాబాగారే తీసుకొస్తున్నానని బాబాగారు తన బిడ్డలతో చెబుతూ ఉన్నారండి. అయితే బాబాగారు తన బిడ్డలకు ఏ విధంగా అదృష్టాన్ని అందించబోతూ ఉన్నారో, తన బిడ్డలతో ఏం మాట్లాడాలనుకుంటూ ఉన్నారో ఈ సందేశంలో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డ, ఈ గురువారం రోజు నీ కోసం నువ్వు ఎదురు చూస్తున్న అదృష్టాన్ని తీసుకువచ్చాను. దానిని స్వయంగా నేనే తీసుకొస్తున్నానమ్మా. నేను నీ దగ్గరకు రాబోతున్నానని సంకేతాలు నీకు ఇదివరకే చాలా పంపాను. అవును తల్లి, నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నిన్ను తప్పకుండా చేరుకుంటాను. అది ఎలాగైనా సరే బిడ్డ, నేను నీ దగ్గరకు వస్తాను. లేదంటే నీ స్వప్నంలోనైనా సరే నీకు దర్శనమిచ్చి తీరుతాను. నా దర్శన భాగ్యంతో పాటు నువ్వు ఎదురు చూస్తే అదృష్టాన్ని కూడా తీసుకొని వస్తున్నానమ్మా. నువ్వు ఈరోజు నా కోసం వచ్చినా రాకపోయినా సరే నేను మాత్రం నీ దగ్గరకు తప్పకుండా వస్తాను. ఈ గురువారం రోజు కొద్దిగా నీ చుట్టుపక్కల గమనిస్తూ ఉండు తల్లి. ఎంతలే అని మాత్రం అశ్రద్ధ చేయకు. నిర్లక్ష్యం చేస్తే నష్టపోతావు బిడ్డ. ఈ నా మాటలు నీకే ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. తల్లి, నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, బాబా, నేను మిమ్మల్ని మనసారా ప్రార్థిస్తూ ఇష్టపడుతూ ఉన్నాను. నా తండ్రి స్థానంలో మిమ్మల్ని పూజించుకుంటూ ఉన్నాను. అలానే మీరు కూడా నన్ను మీ బిడ్డగా స్వీకరిస్తున్నారా? మీకు ఈ బిడ్డ పైన అక్కర ఉందా తండ్రి? నా కోరికలన్నీ కూడా నెరవేర్చు అని నన్ను అడుగుతూ ఉన్నావు. అవును కదా? చూడమ్మా, నేను నీ మాటలు వింటున్నానా లేదా అనే ఆలోచనలో కూడా నువ్వు ఉన్నావు కదా. దిగులు పడవద్దు. నీ ప్రతి సమస్య, కోరిక తప్పకుండా నేను నెరవేరుస్తాను. నువ్వు కొన్నిసార్లు తప్పులు చేస్తూ ఉన్నావు బిడ్డ. తరువాత మళ్ళీ వాటిని తలుచుకొని పశ్చాత్తాపడుతూ ఉన్నావు. ఆ బాధలో నా దగ్గరకు వచ్చి, బాబా, నన్ను క్షమించండి అని ఏడుస్తూ ఉన్నావు. ఆ క్షణం నేను నిన్ను క్షమించానా లేదా అనే అనుమానంతో దిగులు పడుతూ ఉన్నావు. ఆ సందేహంతోనే నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, నిజంగా మీరు నన్ను మీ బిడ్డగా స్వీకరిస్తున్నారా? లేదంటే నా మాటలు పట్టనట్టు ఉన్నారా అని అడుగుతూ ఉన్నావు. నీ ప్రశ్నలు, కోరికలు, సమస్యలు, ప్రార్థనలు అన్నీ నా దగ్గర పెడుతున్నావు. అవి నెరవేరుతాయా లేదా అనే సందేహంలో కూడా నువ్వు ఉన్నావు. నిజమా కాదా? నిజంగా చెప్పు బిడ్డ. అయితే అందుకు నేను నీకు సమాధానం చెబుతున్నాను విను. ఆ సందేహాలన్నీ ఇప్పుడు తీరుస్తాను. చూడమ్మా, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ జీవితం ఇంతకు ముందు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి గమనించు. ఒక అడవిలా ముళ్ళ చెట్లతో గందరగోళంగా ఉన్న దారిలో నువ్వు నా చెయ్యి పట్టుకొని నడిచావు. ఇక నా వల్ల కాదు అన్న పరిస్థితుల్లో
నేను నీ వేలు పట్టుకొని నిన్ను నడిపించాను కదా. నేను చూపిన దారిలో నడిచే నా బిడ్డవి నువ్వు. ప్రతిదానికి బాబా బాబా అని నా చుట్టూ తిరుగుతూ ఉంటావు. నువ్వు నా బిడ్డవి. మామూలుగానే నేను కొంచెం భక్తికే పొంగిపోతానమ్మా. అలాంటిది నువ్వు ప్రతి క్షణం బాబా బాబా అంటూ తట్టుకోలేని భక్తి ప్రేమ నాపై చూపుతూ ఉన్నావు. నీకు నేనంటే ఎంత ఇష్టమో అలానే నాకు కూడా ఈ బిడ్డ అయినా సరే అంతే ఇష్టం, అంతకంటే ఇష్టం. ఎన్నడూ నేను నీ చెయ్యి వదలను తల్లి. ధైర్యంగా ఉండు. నీకు వచ్చే మంచి చెడు తీపి బాధ సమస్యలు ఆనందాలు ఇవన్నీ నేను ఏర్పరిచినవే. ఈ విషయాన్ని నువ్వు గుర్తించాలి. నేను నిన్ను గెలిపించాలని నీ దగ్గరకు వస్తున్నానమ్మా. అయితే నీకొక సందేహం రావచ్చు. బాబా, మీ బిడ్డకి మీరు కష్టాలు పెడుతూ ఉన్నారా, చెడుని కలిగిస్తూ ఉన్నారా, ఎందుకు తండ్రి అనే సందేహం రావచ్చు. బిడ్డ, అవన్నీ కూడా నీ మంచి కోసమే. కష్టమంటే నీ కర్మఫలాల నుంచి నువ్వు బయటపడటానికి. అలాగే చెడు కలిగించడం అంటే అది కేవలం నీ భ్రమ మాత్రమే. అది చెడు కాదు, నీ జీవితంలో నిన్ను గొప్ప స్థాయిలో నిలబెట్టబోయేటువంటి ఒక పరీక్ష అని త్వరలోనే నువ్వు తెలుసుకుంటావు. ఈ విధంగా ఈ బాబా ఎప్పుడూ కూడా తన బిడ్డలకు మంచే చేస్తారమ్మా. ఏ చిన్న పని చేసినా సరే అది నువ్వు వృద్ధిలోకి రావాలనే చేస్తాను. ఈ తండ్రిని అర్థం చేసుకో. చూడు తల్లి, ఈ విషయాలు ఎల్లప్పుడూ నువ్వు గుర్తించుకోవాలి. నేను ఎప్పుడూ కూడా నిన్ను గెలిపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నా బాబా నాతోనే ఉన్నారు. నా కోరికలన్నీ నెరవేరుస్తారని నువ్వు చెప్పుకొని తిరిగే కాలం వచ్చేసింది బేట. నువ్వు పూర్తిగా నన్ను నమ్ము. నీ ప్రతి ప్రశ్నకు ఈ తండ్రి సమాధానమిస్తారు. ఈ గురువారం రోజు నీకు ఒక ఆశ్చర్యాన్ని కలుగజేస్తానమ్మా. ఎలాగైనా సరే నిన్ను నేను చేరుకుంటాను. నా మాట నిలబెట్టుకుంటాను. నువ్వు ఇష్టపడే వార్త నీకు అందిస్తాను. నువ్వు కొంచెం నీ చుట్టుపక్కల గమనిస్తూ ఉంటే నీకే అర్థమవుతుంది. ధన్యవాదాలు చెప్పడానికి ఆనందంతో పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తావు. అలాగే నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానమ్మా. ఈ గురువారం ఈ గురువాకు నీ కోసమే, కేవలం నీ కోసం మాత్రమే ఈరోజు నీ ముందుకొచ్చాను. నమ్మకంతో ఆనందంగా ఉండు. నీ సాయి తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ ఉండు. నీకు అంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ గురువారం రోజు బాబాగారు తన బిడ్డలను చేరుకోవాలని అంటూ ఉన్నారు. కాస్త నీ చుట్టుపక్కల గమనిస్తూ ఉండమ్మా, నీ తండ్రి నీకు ఎదురవబోతూ ఉన్నారని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఒకవేళ ఎదురు కాని సందర్భంలో తన బిడ్డలకు స్వప్నంలో దర్శనమిస్తానని చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే నా బిడ్డనైతే నేను ఖచ్చితంగా కలిసి తీరుతాను. అదేవిధంగా వారి మనసులో నమ్మకాన్ని ఏర్పరుస్తాను. నా బాబా నాతోనే ఉన్నారు, నా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు, నాకు మంచి రోజులు తీసుకువస్తూ ఉన్నారనే నమ్మకం నీకు కలిగేలా నేను చేస్తానని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అర్థమైందా అండి? బాబాగారు నా మాటలు వింటున్నారా లేదా, నన్ను తన బిడ్డగా స్వీకరించారా లేదా, లేదంటే అందరిలాగే నా మాటలు విని కూడా పక్కన పెట్టేస్తున్నారా అనేటువంటి సందేహాలకు ముగింపు పలకబోతూ ఉన్నారు బాబాగారు. బాబాగారు ఏ బిడ్డ మాటలైనా సరే చాలా శ్రద్ధగా వింటారండి. కానీ ఆ పనులు అవ్వడానికి మన కర్మఫలాలే కారణమని మనం ముందుగానే చెప్పుకున్నాం. ఆ కర్మఫలాలను సైతం బాబాగారు తొలగించి తన బిడ్డలకు గొప్ప జీవితాన్ని అందించబోతున్నానని బాబాగారు చెప్పడం కాదు, తన బిడ్డలకే అర్థమవుతుందని బాబాగారు అంటూ ఉన్నారు. నా తండ్రి నా చుట్టూనే ఉన్నారు,
నా చుట్టూనే తిరుగుతున్నారు, నేను కోరిన ప్రతి కోరికను నెరవేర్చబోతున్నారని మీకు త్వరలోనే అర్థమవుతుంది. అర్థమైన విధంగానే మీ జీవితం మారుతుంది. మీరు చేయవలసింది బాబాగారే చెప్పారండి. మీరు అతి త్వరలోనే ధన్యవాదాలు చెప్పడానికి బాబాగారిని వెతుక్కుంటూ పరిగెస్తారట. ఆ తండ్రి కోవెలకు వెళ్ళి ఆ తండ్రి పాదాల మీద పడి ఆనంద బాష్పాలతో, బాబా ఇన్ని రోజులకు నన్ను కరుణించావా తండ్రి, నువ్వు నా వైపే ఉన్నావా, నేను ఇన్ని రోజులు అర్థం చేసుకోలేకపోయాను, మీకు ధన్యవాదాలు తండ్రి అని తన బిడ్డలే చెబుతారు అని బాబాగారు అంటూ ఉన్నారు. బాబాగారు ఇచ్చేటువంటి ఈ గొప్ప అదృష్టం బాబాగారిని పూజించుకునేటువంటి ప్రతి బిడ్డకి దక్కాలని ఆ తండ్రిని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నానండి. ప్రతి బాబా బిడ్డ కూడా ఎప్పుడూ సంతోషంగా వారి జీవితాన్ని గడపాలి, ఏ లోటు లేకుండా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకి ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.